మనం ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా చేస్తామో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ కాకరకాయని ఇలా పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకొని గట్టిగా కలిపేసుకొని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు పసుపు వేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదుతనం అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. 15-20 మినిట్స్ తర్వాత కడిగేసి పెట్టుకోవాలి. మనము పీల్ చేసినాక కాకరకాయ గింజలు కూడా తీసేసుకోవాలి. గింజల వల్ల కూడా కాకరకాయ చేదుగా ఉంటుంది. ఇలా కడిగి పెట్టుకున్న కాకరకాయని ఇట్లా డ్రై అయ్యేటట్టు చూసుకొని ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా ఎర్రగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా కాకరకాయ వేయించుకున్నాక ఇట్లా ప్యాన్లో ఆయిల్ పోసి బాగా మరిగాక జీలకర్ర ఆవాలు వేసి ఇట్లా ఆఫ్ చేసుకోవాలి. బాగా వేడి కావాలి. ఆయిల్ వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక ఇందులో తగినంత ఉప్పు, కారము, మీకు టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, గార్లిక్ పేస్ట్ కొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం పిండుకొని ఇలా మొత్తం కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ పీస్లని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది నిలువ పచ్చడి చాలా రోజులు ఉంటుంది. మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మినిమం 1 వీక్ అయితే బాగుంటుంది. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ అన్న కాకరకాయ తినాలంటారు. ఇది షుగర్ వాళ్ళకైనా మామూలు నార్మల్ పీపుల్కైనా హెల్త్కి చాలా మంచిది. కొంతమంది కాకరకాయ జ్యూస్ తాగుతారు. అలా తాగలేని వారు అప్పుడప్పుడు ఇలా ఫ్రై పచ్చడిలాగా పెట్టుకొని ఉంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడడానికి బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది.